నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం గమనించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్టయితే బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే రైతులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది క్లియర్ కట్కి ఇక్కడ వార్త చూడొచ్చు, ఫోటోలో చూడొచ్చు. గాడి పారేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన రైతులంటూ కూడా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రధానంగా కొనుగోళ్ల పడికాపుల్లో గాల్లోకి ప్రాణాలు కలిసిపోతున్నాయంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి రైతుల గోస, వారి యొక్క వరిగోస వర్ణనాతీతంగా ఉంది. ఎక్కడిక్కడ వరి ధాన్యం తడిసి ముద్దయిపోయింది. చాలా చోట్ల తడిసిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే అకాల వర్షం మాత్రం రైతుల పాలిట శాపంగా మారింది. మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ కూడా ధాన్యం కుప్పలుగా ఉన్నా కూడా వర్షానికి వడగల వారికి కొట్టుపోయిన పరిస్థితి కొన్ని చోట్ల, అలాగే కొన్ని చోట్ల తడిసి ముద్దైన పరిస్థితి. మొత్తానికి ఎన్నో రోజుల నుంచి తీసుకొచ్చి కళ్ళల్లో పెట్టాము, అలాగే అక్కడ సెంటర్లలో పెట్టినా కూడా ఇక్కడ అధికారులు స్పందించకపోవడం వల్లే మేము ఇలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి వారు చెప్తున్నటువంటి అంశం. వాన దెబ్బ పిడుగుకు బలి ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటుతో మృతి చెందినటువంటి రైతు నీలం వెంకన్న ప్రాణాలు పోతుంటే ఉత్సవాలు జరుపుకుంటారంటూ కూడా రేవంత్ సర్కార్ని అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం చూడొచ్చు. పంట కొనే దిక్కులేక నెలల తరబడి రైతుల అరిగోస, అకాల వర్షాలు, మండు టెండల్లోనూ పడికాపులు, కొనుగోలును పక్కన పెట్టి నేటి నుంచి రైతు అలాగే వార్ష ఉత్సవాలు జరుగుతుంది రేవంత్ సర్కారు. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు, రైతులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే కొనుగోళ్ల పడికాపుల్లో గాల్లోకి ప్రాణాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాయపోలులోనే నేల కొరిగినటువంటి వరి రైతు, అలాగే కాంట కోసం 4 రోజులుగా ఎదురు చూసినటువంటి గౌరయ్య, తేమ సాకుతో కొనుగోలుకు నిరాకరించినటువంటి అధికారులు ఆరబెట్టినటువంటి వడ్లను కుప్పగా పోస్తూ అక్కడే కన్నుమూశారు. మానుకోట జిల్లాలోనూ కూడా పిడుగుపాటుకు రైతు వెంకన్న బలి, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నెల రోజులుగా నిరీక్షణ జరిగింది. అలాగే వడ్లు, మక్కలు, జొన్నలు కొనకుండా సర్కారు చెలగాటమాడుతుంది అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొర్రీలతో ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మరొక పరిస్థితి చూడొచ్చు. ఇది మోడీ పాపం, ఇది రేవంత్ శాపం అంటూ కూడా చూడొచ్చు. రైతులు ఎట్లా కూర్చున్నారు, వడదెబ్బ, అలాగే చివరికి సంబంధించి ఎట్లా మహబూబ్నగర్ జిల్లా నరసింహులపేటలో గ్యాస్ గోదాము వద్ద సిలిండర్లు లైన్లో పెట్టి అక్కడే నిద్రిస్తున్న వినియోగదారుడు. రైతుల గోస ఇట్లా ఉంటే మరోపక్క సిలిండర్ల గోస, గ్యాస్ గోస కొరత ఎట్లా ఉందో చూడొచ్చు. అక్కడ కూడా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు ఏదైతే ధాన్యం సంబంధించి లేకుంటే ఏదైతే ముఖ్యంగా యూరియాకి సంబంధించి క్యూ లైన్లో చూసాం. కాకపోతే ఇప్పుడు సిలిండర్ల కోసం కూడా క్యూ లైన్లో వేచి చూస్తున్నటువంటి సందర్భం ఈ కాంగ్రెస్ సర్కార్లో, ఈ బీజేపీ సర్కార్లో మనం చూస్తున్నటువంటి అంశం. ఇంకా మరొక చూసుకున్నట్లయితే చీకటి బతుకు చిందరవందర. ఖమ్మంలో ఆదివారం రాత్రి చుట్టూ చేరినటువంటి వర్షపు నీళ్ల నడుమ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రైతు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నాడో మనం చూడొచ్చు. ఇక్కడ మరొక రైతు చనిపోయినటువంటి అంశం మనం చూడొచ్చు. కొనుగోళ్ల కోసం పడిగాపుల్లో రైతు ఓడిపోతున్నాడు. వడ్లో, మక్కలో, జొన్నలో రాసి పోసుకొని ప్రభుత్వం కొనకపోతుందా అన్న నిరీక్షణలోనే విగత జీవిగా మారుతున్నాడు. రైతుల ప్రాణాలు పోతున్నా పంట కొనుగోలను పట్టించుకునే నాదుడు లేడు. కాడి వదిలేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంటా కూడా వదిలేసిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ప్రాణాలు తీస్తున్న ఎండలు ఒకవైపు, పంటల్ని ముంచుతున్నటువంటి వర్షాలు మరోవైపు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా అన్నం పెట్టే రైతన్నకు ఎంతటి దురవస్థ ఎదురైంది, ఏమి దరిద్రం ఇది, ఏమి శాపం ఇది అంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మరొక వార్త చూసుకున్నట్టయితే రైతులు మళ్ళా ఆగమైనట్టు కూడా ఏదైతే నిన్న మాజీ మంత్రి ఎర్రబెల్లికి కేసీఆర్ సార్ ఫోన్ చేసినటువంటి సందర్భం సంబంధించి చూడొచ్చు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అన్యాయం అయిపోతున్నారు. వ్యవసాయంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా మనం నిలిపినాం, ఇప్పుడు అంతా అతలాకుతలమైందంటూ కూడా వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. వరంగల్ సదస్సుకు భారీగా వచ్చేలా చూడండి అంటూ కూడా రైతులతోనే మాట్లాడించండి అంటూ కూడా కేసీఆర్ చెప్పినటువంటి సందర్భం. కేసీఆర్ అలాగే ఎర్రబల్లికి సంబంధించినటువంటి ఫోన్ సంభాషణకు సంబంధించి ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఏదైతే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో ఫోన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులపైన కూడా ఆయన ఆరా తీశారు. వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక ఏదైతే సన్నాలు ఇక 8 రకాలే అంటూ కూడా మరొక వార్త చూడవచ్చు. జాబితా నుంచి 29 రకాల సన్నాలు అవుట్ అయ్యాయి. అలాగే ఇక నుంచి 8 రకాల సన్నాలే సాగు చేయాలట. అలాగే ధాన్యం
రకాల కుదింపునకు కూడా సర్కారు కుట్రలు పన్నుతుందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్టయితే చీకటి జీవోను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అంశం సంబంధించి రద్దుకు సర్కారు కుట్ర. ఏదైతే ఇది 14 లక్షల మంది విద్యార్థులకు వెన్నుపోటు పొడిచే కుట్ర. ఈ జీవో నెంబర్ 7 అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. 6 ఏళ్ల క్రితం కేటీఆర్ చేసినటువంటి సాయంతో బ్రెయిన్ ట్యూమర్ నుంచి కోలుకున్న చిన్నారి ఇటీవల 10వ తరగతి పాస్ అయింది. ఈ సందర్భంగా ఆదివారం కేటీఆర్ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన శరణ్య. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. ఇంకా మిగతా వార్త చూసుకున్నట్టయితే నగల దుకాణంలో పట్టపగలే లూటీ జరిగింది. దానికి సంబంధించి ఫోటో ఐటమ్ చూడొచ్చు. కరీంనగర్ పిఎంజే జ్యువెలరీలో దొంగల బీభత్సం సృష్టించారు. సిబ్బందిపై కాల్పులు జరిపి 4 పైన తీవ్ర గాయాలే. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. రైట్.